ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్ రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ అయితే చూస్తున్నాం. ద కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్. సో కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. క్లర్క్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్. సో ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది, అలాగే కెరీర్స్ మీద క్లిక్ చేసినా సరే మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను కింద అరేంజ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే జాబ్ నోటిఫికేషన్స్ కేసీటీబీ క్లర్క్ రిక్రూట్మెంట్ 2025. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ రిలీజ్ డేట్ 28/2025 అనగా ఈరోజు. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్. సో సుమారుగా ఒక డేట్ అయితే ఇచ్చారు మనకి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 28/8/2025 అనగా ఆగస్ట్ 28వ తారీఖు, ఒక వారంలో అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్లై. సో ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది 1 వీక్ తర్వాత దీన్ని అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసినప్పుడు మనం ఆన్లైన్లో ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం అప్పుడు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, షార్ట్ నోటిఫికేషన్, ఆల్రెడీ షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు, అలాగే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ నుంచి. కేసీటీసీ క్లర్క్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఇక్కడ క్లిక్ చేస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ వస్తుంది. అలాగే ఎగ్జామ్ సిలబస్, ఇక్కడ క్లిక్ చేస్తే ఎగ్జామ్ సిలబస్ అనేది చూపిస్తుంది. సో ఇందులో మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇక్కడ ద కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నెంబర్ C750. ఇది హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే వెటర్నరీ హాస్పిటల్ రోడ్, రామారావుపేట, కాకినాడ. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లో ఈ కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ అనేది ఉంది. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది పడింది, చూడండి. ద కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నెంబర్ C750 హ్యావింగ్ 45 years ఆఫ్ బ్యాంకింగ్ ప్రెజెన్స్, హ్యావింగ్ 18 బ్రాంచెస్ విత్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ Rs 1910 crores విత్ కన్సిస్టెంట్ ప్రోగ్రెస్. సో ఇక్కడ చూడండి, మరి 18 బ్రాంచెస్ ఉన్నాయి, 45 years నుంచి వర్క్ చేస్తుంది. 1910 కోట్లు అయితే టర్న్ ఓవర్, యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఆర్గనైజేషన్ నుంచి పొజిషన్ అంటే పోస్ట్ ఏం పడ్డదంటే క్లర్క్ కమ్ క్యాషియర్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని మరి? 11. అందులో SC 2, BC B2, BC D2, BCE 1, OC 4. ఈ కేటగిరీలో లేని వాళ్ళందరూ కూడా ఓసీలో అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి ఇది ఓసీ, ఓపెన్ కేటగిరీ. ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ వచ్చి మ్యాక్సిమం ఏజ్ వచ్చి 34 years. సో ఇది ఒక మంచి అవకాశం కింద చెప్పాలి. ఇప్పటివరకు బ్యాంక్ ఎగ్జామ్స్కి 34 years అనేది లేదు, 28 years వరకు కట్ ఆఫ్ పెడుతున్నారు. సో 34 years, అది కూడా 18/8/2025, 34 సంవత్సరాలు అనేది మించకూడదు. మ్యాక్సిమం లిమిట్ అనేది ఏజ్ లిమిట్ 34 years. కొంతమందికి రిలాక్సేషన్ ఇచ్చారు. బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్. SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్. అలాగే బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 years. సో అలాగైతే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఇన్ రెగ్యులర్ స్ట్రీమ్. డిస్టెన్స్లో చదవకూడదండి, రెగ్యులర్ స్ట్రీమ్లో చదవాలంటే కాలేజ్కి వెళ్ళి రెగ్యులర్గా చదివిన వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే BSc BTech ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, 60% మార్క్స్ అనేది రావాలి. అలాగే ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ మినిమమ్ ఆఫ్ 50% హ్యావింగ్ బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ ఎక్స్పీరియన్స్. సో బ్యాంకింగ్ సెక్టార్లో కానీ ఫైనాన్షియల్ సెక్టార్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాళ్ళకి డిగ్రీలో 50% అనేది ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈజ్ కంపల్సరీ. సో మనకైతే తెలుగు ఇంగ్లీషు వచ్చి ఉండాలి, వచ్చి ఉంటేనే మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
అలాగే ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ చూడండి 24 మంత్స్ అంటే 2 ఇయర్స్ శిక్షణా కాలం అనేది ఉంటుంది. ఈ శిక్షణా కాలంలో మనకి కన్సాలిడేటెడ్ అమౌంట్ అనేది ఇస్తారు. సో డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్ కన్సాలిడేటెడ్ అమౌంట్ 15,000 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. డ్యూరింగ్ సెకండ్ ఇయర్ ఏ కన్సాలిడేటెడ్ అమౌంట్ ఈజ్ 18,000 రూపీస్. సో తర్వాత మనకి ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్ కెప్ట్ ఇన్ స్కేల్ యాజ్ పర్ బ్యాంక్ స్టాఫ్ సర్వీస్ కండిషన్స్. సో మనకి క్లర్క్ కమ్ క్యాషియర్కి ఏదైతే శాలరీ పే స్కేల్ ఉంటుందో ఆ పే స్కేల్ ప్రకారం శాలరీ అయితే ఉంటుంది. సో ఈ 18,000 మీద ఎక్కువే ఉంటుంది, తక్కువే ఉండదు. అప్లికేషన్ ఫీజు చూడండి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. రిమైనింగ్ క్యాండిడేట్స్ బీసీ ఓసీ డబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 500 రూపీస్గా అప్లికేషన్ ఫీ అయితే నిర్ణయించడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇది కొరియర్లో కానీ పోస్ట్లో కానీ ఏ విధమైన అప్లికేషన్లు తీసుకొనబడవు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. 28వ తారీఖు ఇచ్చారు సుమారుగా. సో 28వ తారీఖు ఆన్లైన్లో ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయాలి. హాల్ టికెట్స్ కూడా మనకు ఆన్లైన్లోనే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూడండి, రిటన్ ఎగ్జామ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ అదర్స్ ఒక నోట్ ఇచ్చారు చూడండి, బ్యాంక్ రిజర్వ్స్ రైట్ టు కండక్ట్ ది సెలక్షన్ ప్రాసెస్ ఆర్ టు క్యాన్సిల్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ దేర్ ఆఫ్. అంటే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేయడానికి బ్యాంకుకి అధికారం ఉంది. అలాగే ఒకవేళ క్యాన్సిల్ చేద్దామన్నా రిక్రూట్మెంట్ బ్యాంకుకే అథారిటీ ఉందన్నమాట. సో దాని గురించి అయితే ఇక్కడ చెప్పారు. నో అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ సెంట్ త్రూ మెయిల్, పోస్ట్ ఆర్ కొరియర్. ఇక్కడ చూడండి, మెయిల్లో కానీ పోస్ట్లో కానీ కొరియర్లో కానీ యాక్సెప్ట్ అనేది చెయ్యరు. నెక్స్ట్ వచ్చి ఈ బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ పార్ట్ ఏ ఇచ్చారు. సెక్షన్ చూడండి, సెక్షన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టోటల్ మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ మ్యాక్సిమం. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. సో టోటల్గా ఇక్కడ 80 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. పార్ట్ బి వచ్చేసి తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, అంటే తెలుగులో మనకు ప్యాసేజ్లు ఇవ్వచ్చు, ఇచ్చేసి దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయమంటారు. సో అలా ఇస్తే కనుక ఒకటి ఇస్తారు, ఇచ్చినప్పుడు దానికి 10 మార్క్స్. అలాగే పార్ట్ సి లెటర్ రైటింగ్, అంటే బిజినెస్కి లెటర్ రైటింగ్, బిజినెస్ లెటర్లు, అఫీషియల్ లెటర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెటర్స్. సో లెటర్ రైటింగ్ అనేది ఒకటి ఇస్తారు, దానికి 10 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ క్లర్క్ ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందులో వొకాబులరీ, హోమోనిమ్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, వర్డ్ ఫార్మేషన్, స్పెల్లింగ్, అలాగే గ్రామర్ ఉంది. స్పాటింగ్ ఎర్రర్స్, ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే పారాగ్రాఫ్స్, థీమ్ డిటెక్షన్, ప్యాసేజ్ కంప్లీషన్, టాపిక్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ప్యాసేజ్, డెరైవింగ్ కంక్లూజన్. సో ఇది ఇంగ్లీష్కి సంబంధించి. ఇక్కడ రీజనింగ్ ఎబిలిటీ గురించి చూడండి. వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉన్నాయి. వెర్బల్ రీజనింగ్లో ఎనాలజీ, క్లాసిఫికేషన్, వర్డ్ ఫార్మేషన్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, సిలోజిజం, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, సిరీస్ టెస్ట్, నెంబర్ ర్యాంకింగ్, టైమ్ సీక్వెన్స్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, డిసిజన్ మేకింగ్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్. అలాగే నాన్ వెర్బల్ రీజనింగ్లో ఏమి ఇస్తారు చూడండి. ఫిగర్ సిరీస్, అవుట్పుట్, ఇన్పుట్, సిరీస్ టెస్ట్, ఆడ్ ఫిగర్ అవుట్, అనాలజీ, మిస్లేనియస్ టెస్ట్. అలాగే న్యూమరికల్ ఎబిలిటీలో ఏమి ఇచ్చారో చూడండి. రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం, పర్సంటేజెస్, పార్ట్నర్షిప్, క్లాక్స్, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈక్వేషన్స్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, డేటా ఇంటర్ప్రిటేషన్, పై చార్ట్స్. సో అదైతే న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి సిలబస్. జనరల్ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ చూడండి. కరెంట్ అఫైర్స్ ఇస్తారు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. లాస్ట్ 4 మంత్స్ని మనం హిందూ పేపర్ రెగ్యులర్గా చదివితే కనుక ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనం ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ నెలలో అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. బ్యాంకింగ్ సంబంధించి ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్, హిస్టరీ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డిఏ. సో ఈ ఇన్స్టిట్యూషన్ గురించి కూడా ఉంటుంది. అదర్స్ ఎబ్రివియేషన్స్, ఎకనామిక్ టెర్మినాలజీస్, బ్యాంకింగ్ టర్మ్స్, ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్. రెగ్యులర్గా పేపర్ ఎవరైతే చదువుతారో వాళ్ళైతే
ఇవి ఈజీగానే చేస్తారండి. అలాగే చెప్పుకున్నట్టు తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేది ఒకటి ఇస్తారు 10 మార్కులు, లెటర్ రైటింగ్ ఒకటి ఇస్తారు 10 మార్కులు. సో ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ పడిన తర్వాత ప్రిపేర్ అవ్వడం కాకుండా ముందుగానే ప్రిపేర్ అయితే కనుక మనం ఎగ్జామ్ టైంకి ఈజీగా మనం ఎగ్జామ్ బాగా రాయగలం. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి సుమారుగా 28వ తారీఖు అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్లో ఎటువంటి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరగదు. కాబట్టి మీరు ఈ లోపల ఈ ఎగ్జామ్కి సంబంధించి ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఆల్రెడీ అవగాహన ఉంటుంది. సో ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో ఈ సిలబస్ చూసుకుని స్టార్ట్ చేయండి. మన ఛానల్ కనుక నచ్చితే రియల్ కంటెంట్ జాబ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది.